ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినం దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినములన్నీ కూడా ప్రభు మనలను కాపాడి మనలను భద్రపరిచి ఆయన కృప రెక్కల కింద ఉంటున్నటువంటి క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ నూతనమైనటువంటి దినములో కూడా ఈ దినముందు కూడా ఆయన కృపను మనం చూచినట్లు, ఆయన దయను మనం చూచినట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని అనుగ్రహించి, కాబట్టి ప్రభు ఇచ్చిన దినమును బట్టి ఆయన మనకిస్తున్నటువంటి కనికరమును, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క వాత్సల్యమును బట్టి ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను, ఆయన కృతజ్ఞులముగాను మనం జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘమునకు రాసినటువంటి రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా మనం చదువుతున్నాం. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని బైబిల్ గ్రంథంలో మనం అక్కడ చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కదా, మనలను ప్రేమించిన వాని ద్వారా, అనగా మనలను ప్రేమించి మనలను ఆకర్షించి మనలను క్రీస్తు ప్రేమ అనేటువంటి ఆ దేవుని ప్రేమ యొద్దకు మనల్ని నడిపించినటువంటి ఆ యేసు క్రీస్తు ద్వారాట మనము వీటన్నిటిలో, అనగా శోధనలోను, శ్రమల్లోను, ఇబ్బందుల్లోను, ఇరుకుల్లోను దేవుని ద్వారా మనము అత్యధికమైన విజయం మనం పొందొచ్చు ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క కృప చేత, దేవుని దయచేత మనము అత్యధికమైన విజయం మనం పొందొచ్చున్నాం. వేటి మీద విజయం మనం చూచినప్పుడు అక్కడ వీటన్నిటిలో అత్యధికమైన విజయం మనం పొందొచ్చున్నామని లేఖన భాగంలో చూస్తున్నాం. అయితే పై వచనములో మనం చూసినప్పుడు 35వ వచనం నుంచి మనం చదువుకుంటూ వచ్చినప్పుడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని ప్రభు అక్కడ లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. దైవనామానికి మహిమ కలుగునగాక. క్రీస్తు ప్రేమలో నుండట, క్రీస్తు యొక్క ఐక్యతలో నుండి మనలను వేరు చేయువారు ఎవరు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సంగమునకు ఈ విధముగా అతడు వ్రాస్తూ అతడు వారిని బలపరుస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా, ఆయన ప్రేమలో నుండి మనల్ని ఏదియో వేరు చేయలేదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, కరువైనను, వస్త్రహీనతైనను ఆయన కృప చేత వాటన్నిటిలో మనము జయము పొందుతూ మనకు ముందుకు వెళ్ళగలమని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని ప్రేమ చేత ప్రభు మనల్ని ఆకర్షించుకుని ఉన్నాడు. దేవుని ప్రేమ యొద్దకు ఆకర్షింపబడినటువంటి మనము ఈ చివరి దినాల్లో దేవుణ్ణి మనం ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యమని మనం ప్రేమిస్తామో, దేవుని యొక్క ఆ కనికరమును, దేవుని ప్రేమను మనం తెలుసుకొని ఆయన మన ఎడల చూపిస్తున్న ఆ వాత్సల్యమును మనం గుర్తించి గ్రహించి దేవునికి ఎప్పుడైతే మనం కృతజ్ఞులముగా మనం జీవించగలుగుతామో, ఏ శ్రమ వచ్చినా కూడా, ఏ శోధన, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు ఏది కూడా మనలను ఆయన నుండి వేరు చేయలేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దైవనామానికి మహిమ కలుగునగా. ఆయన నుండి ఏది మనలను వేరు చేయలేదట. శ్రమైనను, కష్టమైనను, శోధనలైన వీటన్నిటిలో కూడా ప్రభు మనకు అత్యధికమైన జయం అనుగ్రహించగలుగుతారు. అత్యధికమైన విజయం మన ప్రభు మనకు అనుగ్రహించగలుగుతారు. ఇప్పుడు అనగా దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు, దేవుని యొక్క మాటను, దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యమును మనం ప్రేమించినప్పుడు ప్రతి శోధనలోనే మనం జయం పొందుకొనగలుగుతాం. బైబిల్ గ్రంథంలో దావీదును గురించి మనం అనేక మార్లు చదువుతూ ఉంటాం. దావీదునకు దేవుడు నలుదిక్కుల అతని శత్రువుల మీద దేవుడు అతనికి జయమును అనుగ్రహించాడట.
ప్రతి శోధనలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి ఇబ్బందిలో దేవుడు దావీదునకు జయం అనుగ్రహించుకుంటూ వెళ్ళారు. ఎందుకు దేవుడు దావీదునకు అటువంటి జయం అనుగ్రహించారనగా, దావీదు దేవుణ్ణి అధికముగా ప్రేమించేటువంటి వాడు. ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆయనను స్తుతిస్తూ, ఆయనని కీర్తిస్తూ, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన ధర్మశాస్త్రమును ఎంతో ప్రేమించినటువంటి వాడు దావీదు. దావీదు రాసినటువంటి ఆ కీర్తనల గ్రంథంలో మనం చదువుతాము కదా, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, నీ ఆజ్ఞలను నా కళ్ళ ముందే ఉంచుకొని ఉన్నాను అని దావీదు మాట్లాడుచూ ఉంటాడు. నీ యొక్క ధర్మశాస్త్రమును, నీ ఆజ్ఞలను నేను హత్తుకొని ఉన్నాను అని దావీదు మాట్లాడుచున్నాడు. దావీదు ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడు కనుక ఇటు విధముగా దావీదు దేవుణ్ణి ఆశ్రయించి, దేవుణ్ణి ప్రేమించి, దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను, దేవుడిచ్చిన కట్టడలను, ధర్మశాస్త్రమును అతడు ప్రేమించుట చేత దేవుడు అతన్ని హెచ్చించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ప్రతి శోధనలో దేవుడు తనకి జయం అనుగ్రహించాడు. ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో, ప్రతి శ్రమలో, నలుదిక్కులు అతని శత్రువులు అతని చుట్టుముట్టినప్పటికీ దావీదునకు దేవుడు జయం అనుగ్రహించాడు. ఏ స్థలమునకు వెళ్ళిన అతడు అడుగు పెట్టిన ప్రతి చోటెల్లా దేవుడు అతను ఆశీర్వదించుకుంటూ వెళ్ళారు. కారణం ఏమిటనగా దేవుడిని అతడి అధికముగా ప్రేమించాడు కనుకనే దేవుడు తన శోధనలన్నిటిలో శ్రమైన, కరువైన, హింసమైన, ఉపద్రవమైన అత్యధికమైన జయం అనుగ్రహించుకుంటూ ప్రభు అతన్ని నడిపించాడు. ఈ రోజున నీవు, నేను, మనమందరమును కూడా ఆయనను ప్రేమించగలిగితే, ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని ఆకర్షించాడు, ఆయన మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమించి తన వాక్యం దగ్గరికి నడిపించాడు. ఆయన ద్వారా ఆకర్షింపబడి దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము కూడా దేవుని, దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను మనం ప్రేమించినప్పుడు శోధనలోనైనను, శ్రమలోనైనను, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన మనకు అత్యధికమైన జయం అనుగ్రహించగలుగుతారు. అత్యధికమైన జయం, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా మనకు జయమును అనుగ్రహించే దేవుడు ఎప్పుడనగా ఆయనను ప్రేమించినప్పుడు. కనుక ఈ చివరి దినాల్లో దేవుని ప్రేమిద్దాం. దేవుని వాక్యములను, దేవుని ఆజ్ఞలను, దేవుని సన్నిధానమును, దేవుని యొక్క మాటలను మనం ప్రేమించి ఆయనకి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించి ఆయన కొరకు మనము నడిచినప్పుడు ఆయన మనకు ప్రతి శోధనలో, ప్రతి పోరాటంలో జయం అనుగ్రహించగలుగుతారు. నిత్య జీవమును మనకు అనుగ్రహించగలుగుతారు. కనుకట్టి కృపాటి ధన్యతతో ప్రభు మనలందరినీ నింపి ఆయనను ప్రేమించే మనస్సును, ఆయన వాక్యమును ప్రేమించి అంతము వరకు ఆయన కృపలు, ఆయన ప్రేమలో నిలిచిండే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించినందువలన ఏ శోధన మాకు ఎదురైనప్పటికీ, ఏ ఇబ్బందికర పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ మమ్మల్ని ప్రేమించిన నీ ద్వారా మేము జయమును పొందుకొనగలుగుతామని, అత్యధికమైన విజయమును మేము చూడగలుగుతామని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రభా, నిన్ను ప్రేమిస్తూ ప్రభా, ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో, ఇబ్బందికరమైనటువంటి ప్రతి అడుగు జాడలలో, ప్రతి విధమైనటువంటి ఆ శ్రమలన్నిటిలో మేము జయం పొందుకుంటూ మేము నడుచున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. కృపతో నింపండి, దయతో నింపండి. వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, దీవించి మీ నిత్య రాకుడు కొరకు సిద్ధపరచండి. నిన్ను ప్రేమించే మనస్సు, నీ కొరకు జీవించే మనస్సు మాకందరికీ అనుగ్రహించి ఈ చివరి దినాల్లో నీ వలనే, నీ రాకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచు, నీ వలనే మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి, నీ కనికరం, నీ వాత్సల్యమని మాకు తోడుగా ఉంచి, నీ దయతో, నీ కనికరముతో మమ్మల్ని నింపి నీ రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.